రైటిక ఏఐసీసీ నేత ఎంపీ రాహుల్ గాంధీ 53వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల జరిగిన వేడుకల్లో కేక్ కటింగ్, స్వీట్లు, పండ్ల పంపిణీ కార్యక్రమాలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఆసుపత్రులు, అనాథాశ్రమాల్లో పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలు ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో కాంగ్రెస్ నేతలు పూజలు నిర్వహించారు. सामने सर తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యకర్తలు ఆలయాల్లో పూజలు నిర్వహించి స్వీట్లు పంచిపెట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ అరాచకాలపై నిరంతరం పోరాడే ధీరుడు రాహుల్ అని పేర్కొన్నారు. భావి భారత స్వప్నాలను సాకారం చేయగల రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలని రేవంత్ ట్వీట్ చేశారు. గాంధీ భవన్లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యువజన కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పిసిసి ఫిషరీస్ విభాగం ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. రైతుల సమస్య, నిరుద్యోగ సమస్య, అదేవిధంగా బడుగు బలైన వర్గాలు కింది స్థాయిలో ఉన్నటువంటి వారికి న్యాయం చేయాలి. అందుగురించే ఎవరు అనని మాట 70 ఏళ్ళు దాటిపోయిన స్వాతంత్రం వచ్చిన బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ. వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అంతటితో ఆగలే, ఒక అడుగు ముందుకేసి వి కమ్ టు ది పవర్, డెఫినెట్లీ వి 50% సీలింగ్ కూడా ఎత్తేస్తాడు ఎస్సీ ఎస్టీలకు, ఓబీసీలకు, మైనార్టీలకు. అలాంటి నాయకత్వం 10 కాలాల పాటు ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఏదైతే ఆయన షాల్ ఉన్నదో అది కప్పి, సార్ ఇది మీరు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉంటుంది, ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన రోజే తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది అని చెప్తూ బీసీల ఇష్యూ అంటే నో ఐ విల్ టాక్ టు యూ అన్నాడు. బీసీలు అంటే ఆయనకు ఎంత పట్టు ఉన్నదో తెలిసిపోయింది. బీసీల ఇష్యూ తప్పనిసరిగా మాట్లాడుతా అన్నాడు. ఏదైనా బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే కుటుంబం ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, ఇవాళ రాహుల్ గాంధీ కావచ్చు. కనుక భగవంతుడు ఆయనకు ఆయుధారోగ్యాలు ఇచ్చి తప్పనిసరిగా ఈ భారతదేశానికి ప్రధానమంత్రి అయిన రోజే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఆయన పుట్టినదిన సందర్భంలో నా హృదయపూర్వక వారికి ఏది చిరకాలం ఉండాలని వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉంటుందని చెప్తూ మరొకసారి బర్త్డే గ్రీటింగ్ టు రాహుల్ గాంధీ. పార్లమెంట్ సభ్యులు మా అధినాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున వారి అనుంగు సహచర ఏఐసిసి కార్యదర్శిగా మేమందరం కూడా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. జన్మదినం సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేసిన నేను రాహుల్ గాంధీ గారికి, మొన్నటి ఎన్నికల్లో మొత్తం భారతదేశంలో గేమ్ చేంజర్గా ఒక నినాదాన్ని తీసుకున్నారు. బడుగు బలహీన వర్గాల నినాదాన్ని హనుమంతరావు చెప్పినట్లు అన్నిటికీ మించి రాజ్యాంగము మరియు రిజర్వేషన్లు, రాజ్యాంగాన్ని కాపాడడంలో, రిజర్వేషన్లను కాపాడడంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. భారతదేశంలోని ఏ వర్గానికి చెందినటువంటి ప్రజలు కూడా అధైర్యపడకండి, కాంగ్రెస్ పార్టీ ఉంది మీకు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లు కాపాడతామన్న తర్వాత పూర్తిగా భారతదేశ రాజకీయ ముఖ చిత్రమే మారి ఈరోజు
ఫలితాలు ఏ రకంగా వచ్చినాయో మనందరికీ తెలుసు కనుక రాబోయే రోజుల్లో కూడా వారి ప్రయత్నం అలాగే ముందుకు సాగాలని, ఆ సాగించే ప్రయత్నంలో వారికి ఆ భగవంతుడు నుండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అందించాలని చెప్పి భగవంతుని